నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఏరియా వైద్యశాల వద్దనున్న పీపీ యూనిట్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స వికటించి మృతి చెందిన రావినూతల సునీత మృతదేహాన్ని సోమవారం రాత్రి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సందర్శించారు. అక్కడే రోధిస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. శస్త్రచికిత్సకు ముందు జరిగిన వైద్య పరీక్షల తీరును, మృతి చెందాక శస్త్రచికిత్స చేసిన వైద్యురాలి తీరును ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అక్కడే ఉన్న కావలి డీఎస్పీ శ్రీధర్ విచారించి ఖచ్చితంగా వైద్యులపై చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి తెలిపారు. సమాధానం కూడా చెప్పట్లేదు అసలు డాక్టర్. ఈ రోజుకి నెల వెళ్ళిపోయింది సార్ ఈ బాబుకి. గవర్నమెంట్ హాస్పిటల్ అని వచ్చినాం సార్. మేము చచ్చిపోయిన మనిషి సెలాన్ కడితే వాసిపోయింది సార్. చెయ్యి ఇస్తే వాళ్ళ అమ్మని ఇచ్చింది ముద్రపాడు. మా చెల్లెలే సార్ అమ్మాయి. మాది కానీ అంటారు పండుగ ఎస్సీ కాలనీ. అయితే ఈరోజు 10 గంటలకు మేము వచ్చాము. మేము వచ్చిన తర్వాత చేతి మీద ఒక గేట గీసి రౌండ్గా ఇంజక్షన్ వేశారు. వేసిన తర్వాత అమ్మాయి కూర్చుంది. కూర్చున్న తర్వాత అమ్మ గంట ముందు ఇద్దరిని తీసుకెళ్ళారు సార్. ఆపరేషన్ చేశారు. వాళ్ళకి అరగంట పట్టింది. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ తర్వాత ఇవాళ అమ్మ వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు తీసుకొచ్చారు సార్. నేను పక్కన కూర్చొని చూస్తున్నాను. నేను ఆశా వర్క్ని అడిగిన మధురపాడు అమ్మాయిని. అంటే అడిగితే అమ్మాయి అనింది, ఆ అక్కకి ఎక్కువ మొత్తేసాము, బీపీ ఉంది, టైం పట్టుద్ది మాట్లాడేదానికి అనింది. సరే అని చెప్పి మాకాడ 700 డబ్బులు తీసుకొని మొత్తం తెచ్చారు సార్ బయట నుంచి. ఇదే అమ్మాయిని తీసుకెళ్ళారు. మా చెల్లెలు అమ్మాయి కూడా బయటికి తీసుకెళ్ళి 700 డబ్బులు తీసుకొని మొత్తం తెచ్చి వేసారు సార్. లోపలికి తీసుకెళ్లారు. నవ్వుకుంటా బాగా మాట్లాడుతూ పోయింది అమ్మాయి. పోయిన తర్వాత 10 నిమిషాలకి మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ బల్ల మీద ఇట్లా పడేసారు సార్ అమ్మాయిని. పడేసాకి ఆయన బండేసింది. నేను కాళ్ళ దగ్గర ఉన్నా. కాళ్ళు ఇట్లా పట్టుకుంటే జిల్లు నీళ్ళు పడిపోతుంది సార్. ఏందమ్మా కాళ్ళు చేతులు జిల్లు అంటుంది అమ్మాయికి అని నేను అడిగినాను. అడిగితే మొత్తం వేసాం, బీపీ ఉంది, అందుకు టైం పట్టుద్ది అమ్మాయి లేచి ఒక నర్సు కూడా మాట చెప్పింది సార్. సరే టైం పట్టుద్దని మేము నిలబడే ఉన్నాము. తర్వాత చిన్న బాటిల్ ఇంత బాటిల్ సెలాయిన్ తెచ్చి చేతికి కట్టేస్తారు. అది ఎక్కలేదు. ఎక్కకుండా ఇదిగో ఇక్కడ వేసారు సార్. ఇక్కడ కడితే ఇది ఎంత ఎత్తున చెయ్యి వేసుకుంది. ఏందమ్మంటే అమ్మాయికి ఎక్కలేక నరం దొరకలేదని ఇంకా 10 సార్లు కూర్చోదు. ఆడ ఎక్కలేదు సార్. ఇంకా అద్దీ చేసి పెద్ద బాటిల్ పెట్టారు, లీటర్ బాటిల్. అది కూడా ఎక్కలేదు సార్. అమ్మాయి కూడా సలివిరి వచ్చి జిల్లు మంత్రి స్పెర్స్ అయ్యలేదు. కళ్ళు తెచ్చేసిన వల్ల ఆ అమ్మాయి కంటే అన్నం చేసిన వాళ్ళు మాట్లాడుతుంది. ఈ అమ్మాయి మాట్లాడాలి. మేము లేస్తే అన్నం తిందామని మా చేత అన్నం తెప్పించుకున్నారు. అన్నం తెచ్చి ఇచ్చింది, తినేరు. నీళ్ళ బాటిల్ ఐస్ నర్సులు సార్, నర్సులు ఇద్దరికి అన్నం తెచ్చి ఇచ్చాము. తినేరు నీళ్ళ బాటిల్ తెచ్చి ఇచ్చాను. మేము మంచి నీళ్ళు కూడా ఎరగకుండా ఈ అమ్మాయి లేస్తే తిందామని మేము ముగ్గురుమే ఆడవాళ్ళు ముగ్గురు కూర్చొని ఇంకా లేస్తుంది అమ్మాయి కాడ ఉన్నాం. వాళ్ళ అన్నం ఎత్తుకొని పోయి పైన కూర్చొని తింటా మేము చెప్పిన అరగంటకు వచ్చారు. వచ్చిన తర్వాత కొనుక్కున్న అమ్మాయిని కొద్దుతామన్నారు గుండెకేసి. తర్వాత పెడతా ఉంటాం గుద్ది తర్వాత కలకపోయాక వాళ్ళు ఒకరికి బయటకు వస్తారు. ఏందమ్మా ఏందంటే ఏమని చెప్పాలి. ఆమె అరగంట సేపు చేశారు. తర్వాత గుండె ఈసి ఇటు తీయాలని లోపలికి తీసుకొచ్చారు. ఆడకి తీసుకొచ్చినా చచ్చిపోయిందని చెప్పాను. అదే సార్ కేసు కూడా చేస్తాం. మెడికల్ సైడ్ అనుభవం ఉన్నారు. మెడికల్ సైడ్ ఏం జరుగుద్ది అనేది మీకు ఇప్పుడు తెలుసు. కాబట్టి మనం ఎలా చేద్దాం అనేది మీరు ఆలోచించండి.
ఎవరు గట్టిగా వాడి చేసి వాళ్ళు కూడా పైన వాళ్ళతో అందరితో ఏదో దానికి ఉపయోగించారు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ న్యాయం అనేది ఏ రూపాయలు అనేది చూస్తున్నాం. మీకు కూడా మాట్లాడాలి దాంట్లో ఇదైతే నేరుగా వాళ్ళ దగ్గర మనం కూర్చొని ఎలా సామాజిక మన అందరూ కాదు ఆ బిడ్డ బతికి ఆ పాప ఉన్నాయి కేసు కావాలంటే కేసు కట్టేసి దాన్ని పోస్ట్ మార్టం చేసి మనం కాజాలు కట్టుకుని ఫారెన్సిక్ ఎందుకు చనిపోయారు చేద్దాం దానికి ఒప్పుకునే పరిస్థితి నాకు మీరు ముఖ్యం కానీ వాళ్ళు ముఖ్యం కాదు. వాళ్ళు కేసు విషయం న్యాయం 2 రకాలు ఉంటుంది. మన బిడ్డల్ని చంపిన డాక్టర్ని శిక్ష చేసి పరీక్ష చేసి ఒక మార్గం కాదు దానివల్ల చనిపోయినా ఒప్పుకుంటావా. వాళ్ళు ఏం చేస్తారు హార్ట్ అరెస్ట్ లేదంటే బ్రెయిన్ అరెస్ట్ మా సైడ్ ఆపరేషన్ చేయడం బయట బాగానే ఉంది అని అంటారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఎవరు కమిటీ కాదు. కమిటీ అయ్యేదానికి ఎప్పుడు వస్తారు? వీళ్ళు వస్తారు కమిటీ చేయించారు. అప్పుడు దాకా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం నెరవేరదు. కాబట్టి కేసా ఏంటి అనేది కేసు అనేది నేను సిట్టింగ్ చేసుకుని సిట్టింగ్ ముందే మాట్లాడాను. ఫ్యామిలీకి అందరూ ముఖ్యుడు కాబట్టి నేను చూస్తున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.